1992లో పివి నరసింహారావు ప్రభుత్వం వచ్చినప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమాలు చేశారు వామపక్షాలు. ప్రపంచ బ్యాంకు జీతగాడు మన్మోహన్ సింగ్ అంటూ తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఆ సంస్కరణలతో దేశం నాశనం అయిపోతుందన్నారు. వాస్తవంగా వాళ్ళ అవగాహన అనాలా లేకపోతే భారత్ పట్ల తీవ్ర వ్యతిరేకత అనాలా? ఎందుకంటే భారత్ చైనాని దాటి ఎదగకుండా చూడటం కోసం జరిపిన కుట్రకి సజీవ సాక్ష్యం అది. ఎందుకంటే ఆర్థిక సంస్కరణ లేకపోతే ఇవాళ జీతాలు వచ్చేవి కాదు. ఇదివరకు మళ్ళీ కార్మిక సంఘాలను నమ్ముకుని ఏడాదికి 50 రూపాయలు జీతం పెరిగితే పండగ చేసుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండేవాళ్ళు. 10,000 రూపాయల జీతం వస్తే అదే గొప్ప విశేషం అనుకున్నటువంటి రోజులు అది. ఇవాళ 10,000 జీతం అంటే కామన్ అనుకుంటున్నటువంటి రోజులు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ తర్వాతనే మన్మోహన్ సింగ్కి సంబంధించి అంటే ఒకప్పుడు ఆర్థిక మంత్రిగా ఆయన విభేదించినటువంటి వాళ్ళు ఆ తర్వాత వాళ్లే మద్దతు ఇచ్చారు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి. మళ్ళీ వాళ్ళతో కమ్యూనిస్టులతో విభేదం కారణంగానే మన్మోహన్ ప్రభుత్వం కూలాల్సిన సందర్భంలో మన్మోహన్ గట్టిగా అడ్డం తిరగడంతో మళ్ళీ గెలిచిన సందర్భం ఉంది. అయితే అప్పట్లో సూర్జిత్ ఎవరైతే ఉన్నారో సిపిఎం నేత, ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేశాం మన్మోహన్కి. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నాక అప్పుడు 2004 సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పాటుకి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావడానికి ఒప్పుకున్నారు. ముందు మన్మోహన్ని ప్రధానమంత్రి కావడానికి ఒప్పుకోరు అని చెప్పేసి కమ్యూనిస్టులు ఒప్పుకోరు అన్నటువంటి ఉద్దేశంతో సోనియా గాంధీ వాళ్ళిద్దరి మధ్యన మీటింగ్ ఏర్పాటు చేయమంది అన్నటువంటి విషయాన్ని మాజీ ఎంపీ చింతా మోహన్ తాజాగా చెప్పుకొచ్చారు.